నమస్కారం. కేలో న్యూస్కి స్వాగతం. నేటి మొక్కలే రేపటి వృక్షాలుగా మారి పర్యావరణ సమతుల్యంలో కీలక పాత్ర పోషిస్తాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలని సూచించారు. నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో డిఎంఎఫ్సి నిధుల ద్వారా నిర్మించిన నీటి నిల్వ చెరువును జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ఇటువంటి చర్యలు చేపట్టడం ఆదర్శప్రాయమని చెప్పారు. డిఎంఎఫ్సి నిధుల నుంచి 6.55 లక్షల వ్యయంతో ఈ నీటి నిల్వ చెరువును నిర్మించినట్లు తెలిపారు. వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల మట్టాన్ని పెంచడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు ఇది ఉపయోగపడుతుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నీటి నిల్వ చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. చెరువు చుట్టూ పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడం ద్వారా కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించవచ్చన్నారు. నీటి నిల్వ చెరువు పరిసర ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో బతుకమ్మ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలను కూడా ఇక్కడే నిర్వహించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. పోలీస్ శాఖ నిరంతరం సీసీ కెమెరాలు, సిబ్బందితో పర్యవేక్షిస్తున్న వలస చోరీలు జరుగుతుండడం ప్రజలను ఆందోళన గురి చేస్తోంది. నిఘా వైఫల్యంతోనే వలస దొంగతనాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వలస చోరీలతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. రాత్రి వేళల్లోనే కాక తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇంటికి తాళం ఉంటే చాలు దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో ప్రవేశించి నగదు, బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్తున్నారు. పగటిపూట వీధుల్లో తిరిగి ఎక్కడ ఇళ్లకు తాళాలు ఉన్నాయనేది గమనించి రాత్రి వేళ చోరీకి పాల్పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఒకే రోజు చాలా ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. ఇళ్లలోని తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు, నగదు అపహరించిన దొంగల దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు స్పష్టంగా నమోదయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పోలీసులు తెలుపుతున్నారు. రాత్రి సమయంలో ఇల్లు ఖాళీగా ఉంచవద్దని, విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరచాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని నిజామాబాద్ జిల్లా మంజిర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు సరిహద్దు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. బోధన్ సాలూరా మండలం హున్సా శివార్లోని మంజిర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు వివాదానికి కారణమైంది. మహారాష్ట్ర కాంట్రాక్టర్లు బాలేగావ్ క్వారీ పేరుతో తెలంగాణ సరిహద్దులకు చొరబడి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపణలున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా మంజిర నదిలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సరిహద్దు నిర్ధారణ కోసం చేపట్టాల్సిన జాయింట్ సర్వేకు మహారాష్ట్ర అధికారులు ఎన్నికల కారణాలు చూపుతూ గైర్హాజరైనట్లు సమాచారం. ఇదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులతో ఇసుక క్వారీలు కొనసాగుతున్నాయని, ఆ కార్యకలాపాలు తెలంగాణ భూభాగాల్లోకి విస్తరించి ఇసుక దోపిడీ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సరిహద్దు వివాదానికి శాశ్వత పరిష్కారం కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని సంయుక్త సర్వే నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి శ్రీ భక్త మార్కండేయ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హరహర మహాదేవ నామస్మరణల మధ్య శివపార్వతుల కళ్యాణం భక్తు శ్రద్ధలతో నేత్ర పర్వంగా జరిపించారు. పురోహితులు వేదోక్తంగా వివాహ తంతు నిర్వహించగా భక్తులు తలంబ్రాలు పోసి స్వామివారి కృపకు పాత్రలయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ సహిత బ్రహ్మపుత్ర శివాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యవచనం, నవగ్రహ వాస్తు పూజ, మండపారాధన, రుద్రాభిషేకం, షోడోపచార పూజ, శివభక్త మార్కండేయ హోమం, మహాపూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వేది పండితుల మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణం కన్న పండుగగా జరిపించారు. ఈ మహోత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి ధరించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఇన్ఛార్జ్ కోకన్వర్ సబ్బాని కృష్ణహరి, కోశాధికారి నరసింహస్వామి, షేర్ల రాములు, బొమ్మెర రాజయ్య, బాల్ నర్సయ్య, కొండం దామోదర్, రమేష్, శివరాములు, ఖ్యాతం సిద్ధిరాములు, స్థానిక ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకా మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషిధరాయ నమః, గంగరజనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అభోక్షదాయ నమః, హరయే నమః. విరోధేన బ్రహ్మ కర్మ పూజా కర్మ సమారభేత. ఓం ప్రణమస్య పరబ్రహ్మ హృదిః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య హస్తే పుష్పాక్షతాని గృహీత్వా Okay, right. పాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదింహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమేడే గిరీంద్ర गणादीं पूर्वमुच्चार्य अर्थेन्दुलचितो तारेण रुद्धो हे दत्तवमनुस्वरूपल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरे नयोः स्वस्ति न इन्द्रवृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ता శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి శ్రీతాయుగమున సీతారాములు ద్వాపరమందున రుక్మిణి కృష్ణులు త్రేతాయుగమున సీతారాములు ద్వాపర కళ్యాణము చూతమురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి నవరత్నములిగా సుమమేఘములే పానపు చల్లగన శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి నము చూతమురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణ
జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి ఎగిరింది ఎగిరింది పులి జెండా దిగో పద్మశాలీయుల గుండెల నిండా ఎగిరింది ఎగిరింది పులి జెండా దిగో పద్మశాలీయుల గుండెల నిండా జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి శివభక్త మార్కండేయుని దండి వారసుడా మార్కండేయ జై పద్మశాలి భృగువంశమున బుట్టి జగమేలే భార్గవుడా మార్కండేయ జై పద్మశాలి యమున్నే ఎదిరించిన వంశోద్ధారకుడా మార్కండేయ జై పద్మశాలి మృత్యువునే ఆపినట్టి మృత్యుంజయ వీరుడా మార్కండేయ జై పద్మశాలి మానవాళి మాన ప్రాణాలనుగా పాడినట్టి వస్త్రదాత చేనేత అందుకో వందనాలు జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి మార్కండేయ బ్రహ్మసూత్ర శివాలయం కామారెడ్డి వెంచర్లో ఉన్నటువంటి పద్మశాలీయుల మార్కండేయ మందిరంలో గుడి కట్టి ఒక సంవత్సరము అయినది కాబట్టి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈనాడు ఇది గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈనాడు ఈ ఉదయం నుంచి సుప్రభాత సేవ, యజ్ఞాలు, రుద్రాభిషేకము, యజ్ఞాలు, అలాగే పూర్ణాహుతి, తర్వాత శివపార్వతుల కళ్యాణము, దాని తర్వాత మహాప్రసాదము, ఆ తర్వాత గుడి నిర్మాణం కొరకు ఎవరైతే గతంలో ఆర్థిక సహాయం చేసి ఇంకా సన్మానంగానే వెళ్ళిన వారికి కూడా భోజనానంతరము వారికి సంఘం తరఫున ఈ ఉత్సవ కమిటీ 2026 సంవత్సరం తరఫున సన్మాన కార్యక్రమం ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల నుంచి గుడి ఆవరణలో భజన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి కావున సమస్త పట్టణ పద్మశాలి కులబలం, జిల్లా సంఘం, మహిళా సంఘం, యువజన సంఘము, పట్టణ పద్మశాలి సంఘము కార్యవర్గము మరియు సమస్త కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి అధిక సంఖ్యలో విజయవంతం చేసి మార్కండేయుని కృపాత్మలు రాగలరని, ఆ శంకరుని చల్లని దీవెనలు ప్రతి ఒక్కరు కూడా పొందాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున నేను తెలియజేస్తున్నా. ఉత్సవ కమిటీ కోకరణ, నా పేరు సబ్బని కృష్ణ. జై మార్కండేయ, జై జై మార్కండేయ. ఈరోజు మన శ్రీ భక్త మార్కండేయ బ్రహ్మసూత్ర శివాలయ ప్రథమ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. కుల బాంధవుల సహాయ సహకారాలతో గత 3 సంవత్సరాల కింద సహకరించిన దాతలకు ఈరోజు ప్రథమ వార్షికోత్సవానికి దాతలుగా చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి మీడియా కూడా తెలియజేస్తూ, కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క మీ అందరి సహాయ సహకారాలతో ఇలాంటి కార్యక్రమాలు విజయంగా చేసుకున్నాము. ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొని అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం పాల్గొనమని చేస్తున్నాము. ఈరోజు పూజల కార్యక్రమంలో వాస్తు పూజ, గణపతి పూజ, రుద్రాభిషేకము, తర్వాత యజ్ఞ కార్యక్రమము, శివ
భ్రమర కళ్యాణం చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి కుటుంబాలందరూ సహకారం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన భక్తులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తదనంతరము అన్నదాన కార్యక్రమం మహా అన్న ప్రసాదంలో పాల్గొని ఈ తీర్థ ప్రసాదం స్వీకరించి ఇంటికే చేరుకోవచ్చున్నాము. జై మార్కండి. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మంజిరా నదిలో ఈతకు వెళ్లిన 4 వ్యక్తులు గల్లంతయ్యారు. వారందరినీ కృష్ణాపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఒకరిని రక్షించి ఆసుపత్రికి తరలించగా మరో 3 మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలోని బొల్లపల్లి సమీపంలో విషాదకరమైన సంఘటన జరిగింది. సరదాగా మంజిరా నదిలో స్నానం చేయడానికి వెళ్లిన 4 వ్యక్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు ఎలాగలా కష్టపడి వారిలో 3 మృతదేహాలను వెలికితీశారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక స్విమ్మర్లు రెస్క్యూ టీం సాయంతో వెంబడించే చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
తాడ్వై మండలం దేవాయిపల్లి గ్రామ పంచాయతీ స్థలం కబ్జా పల్లె ప్రకృతి వనంలోని చెట్లను ధ్వంసం చేశారంటూ మాజీ సర్పంచ్ పైడి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నరేష్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో క్రీడా ప్రాంగణం చిన్నగా ఉండడంతో విద్యార్థుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలోని ఖాళీ స్థలంలో NREGS పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. అయితే గ్రామ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో కొందరు ఈ పనులను నిలిపివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇళ్లపై పడే ప్రమాదం ఉన్న పల్లె ప్రకృతి వనంలోని కొన్ని చెట్లను మాత్రమే తొలగించామని చెప్పారు. ఎలాంటి అక్రమాలు భూ కబ్జా జరగలేదని స్పష్టం చేశారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు ప్రైవేటు స్థలంలో ఉన్నందున భూ యజమానులు వాటిని తొలగించాలని ఫిర్యాదు చేశారని, దీంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను రాజకీయ కోణంలో చూడడం సరికాదని, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరూ సహకరించాలని కోరారు. ఉన్నదే కొద్ది ప్లేస్ అది స్కూల్ ప్లేస్ కడుతున్నాం. 300 చెట్లు తీసి చెప్పింది తీసేసారు, పాములు వస్తున్నాయి తీసేసారు. పిల్లలు అంగన్వాడీ పిల్లలు 300 మొక్కలు తీసేసారు. ఇక్కడ కూడా ప్లేసెస్ చుట్టుపక్కల కన్వీనియన్స్ కోసం ఇక్కడ వీళ్ళకు అక్కడ పొలాల వాళ్ళకు రోడ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసారు. స్కూల్ ప్లేస్ లో ఇప్పుడు కట్టచ్చు వాళ్ళు అన్నట్టు, కానీ గ్రౌండ్ అనేది తగ్గుతుంది, పిల్లలకు ఆట స్థలం అనేది ఉండదు అనే ఉద్దేశంతో ఇక్కడ అందుబాటులో ఉంటుంది, ఇక్కడ కట్టడం జరిగింది. దీన్ని ప్రతిపక్షం వాళ్ళు రాజకీయంగా అంటే వాళ్ళకేదో ఇంటి ముందట ఉంటే వాసన వస్తుంది, ఇదంతా డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో, కానీ పిల్లలకైతే ఇబ్బంది పెట్టాలనేది మన పాలకవర్గం చూస్తలేదు. మీ పేరు? శ్రీకాంత్ రెడ్డి నా పేరు. కుమార్, దేవేపల్లి తాడ్వై మండల్, దేవేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్. అంటే మేము మేడం వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇట్లా స్కూల్ జాగాలో కడతలేరంట, మీరు గ్రామ పంచాయతీ కబ్జా చేస్తున్నారట, మరి ఇట్లా పరిస్థితి ఉంది అని అంటే మేడం వాళ్ళు కూడా మనకి ఎంపీడీఓ మేడం ఇట్లా అందరూ వచ్చారు, వచ్చి వెరిఫికేషన్ చేసుకొని అభ్యంతరం ఏం లేదు నడిపేయండి అని చెప్పారు. మళ్ళీ నిన్నటి రోజున నేను ఈవినింగ్ మాకు ఏఈ మేడం ఫోన్ చేసి అభ్యంతరం వచ్చింది కలెక్టర్ ఆఫీస్. ఇరిగిపోయి పడతాయి. అక్కడ చెట్టు కొట్టి ఇరిగిపోయిన పిల్లగాడు పాలపోతే జస్ట్ ఒక్క అడుగు ముందుకేస్తే చనిపోతుంది పిల్లగాడు. కరెంట్ వైర్లు దిగిపోయినాయి రాత్రి. ఆ ప్రాబ్లంకు సెక్రటరీ మేడం కాంప్లీట్ చేసి సర్పంచ్ పర్మిషన్ తీసుకొని ఇవి కట్ చేయమని చెప్పి మేము చెప్పినాం. ఇది బాధ్యత. ఇవి మాకు ప్రాబ్లం పాములు, వికలాంగులు జస్ట్ ఒక్క స్టెప్ వేసుకుంటే చచ్చిపోతుండే పిల్లగాడు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.